ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, అంటే ఎలా ఉందంటే ఇప్పుడున్న జనరేషన్ ఈ కాలంలో మనం కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే, మంచిగా ఉన్నా తప్పే, చెడుగా ఉన్నా తప్పే. మనం ఎలా ఉన్నా మాత్రం మన మీద మాటలు మాత్రం ఏదో ఒక రూపాన పడుతూనే ఉంటాయి బాణాల్లాగా. అవును. కాకపోతే వీటిల్ని తట్టుకొని స్ట్రాంగ్ గా ఉండి వీటిని తట్టుకొని బతకాలి అనడం కొంతమందికి చాలా కష్టంగా అయిపోయే సూసైడ్ల దాకా వెళ్ళిపోతూ ఉంటారు. అవునండి. మాటలు వాళ్ళు అనే మాటలు అలా ఉంటాయి. మనం సరే ఎవరు ఎన్నన్నా మనం పట్టించుకోవద్దు. మన బతుకేదో మనం బతకాలి. ఎవరి కోసం మనం త్యాగాలు చేయొద్దు. ప్రాణ త్యాగము అంటే ఎవరి మాటలు పట్టించుకోకుండా గట్టిగా ఉండి బతకాలి అంటే ఎలా ఉండాలి? అంటే మీరు అన్నట్టుగానండి, ఈ ప్రపంచంలో ఎలాగంటే మంచిగా ఉన్నా అంటే మనం అందరితో నలుగురితో మాట్లాడుతూ ఉంటే కూడా చాలా మాట్లాడతారండి వీళ్ళు. ప్రతి ఒక్కటి అందరితో అవసరం లేకుండా మాట్లాడతారు అని అంటారు. మాట్లాడలేదనుకోండి, మనం ఎవరితో కలవకుంటే అసలు ఎవరితో కలవదు, ఏమిటి మనస్తత్వం అంటారు. మరి ఎలా ఉండాలి అనేది అది మన ఇష్ట ప్రకారము మనము ఉంటేనే అది. అంటే అందరంటే అంటే ఏది చేసినా మనం బాగున్నా అంటారు, బాగలేకపోయినా కూడా అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అసలు పట్టించుకోకూడదండి. మనకు సంబంధం లేని విషయాలు. ఇప్పుడు ఎవ్వరు అందరినీ ప్లీజ్ చేయలేరండి. ఇప్పుడు రాధ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, 90%. 10% వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళ కోసం మనం ఎందుకు మారాలి? మీ మనస్తత్వము, మీ యాటిట్యూడ్, మీ గోల్ ఎందుకు మీరు మార్చుకోవాలి? రాధ యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదని 10 మంది అంటారు, మానేస్తారా? మానేయరు కదా. సో మీరేంటంటే మీ ప్రొఫెషన్ ఇది, మీకు ఇష్టమైంది మీరు పని చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం లేనంత మాత్రాన మనం మానేయకూడదు. అంటే ఎప్పుడైనా కూడా మన గోల్ ఒకటి మనం మనసులో పెట్టుకుంటే వేరే వాళ్ళ మాటలకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. కరెక్ట్. వాళ్ళు ఏంటంటే ఎటైనా కూడా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే కొంతమంది మన మంచి కోసం ఎవరైనా చెప్తే ఆ మాటల వల్ల మనం బాగుపడతాము అంటే తప్పకుండా వాళ్ళ మాటలు మనం సీరియస్ గా తీసుకోవాలి. లేకపోతే అసలు వాళ్ళు మనం ఎంత పట్టించుకోకుండా ఉంటే మన జీవితాలు అంత బాగుంటాయండి. ఏదో ఒక రకంగా మనుషులను అంటే కొంతమంది కొన్ని ఏమంటారంటే కొంతమంది ఇదే పని మీద ఉంటారండి. కూర్చుంటే తప్పే, లేస్తే తప్పే, మాట్లాడితే తప్పే, మాట్లాడకుండా ఉంటే తప్పే. ఇవన్నీ కూడా ఏంటంటే ఉబుసుపోని మాటలు మాట్లాడే వాళ్ళు, ఏమీ పని లేదు ఉంటుంది చూడండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అది తప్పదు. అందుకని అసలు నేను ఎందుకు బయటకు వెళ్తున్నాను? ఇప్పుడు సపోజ్ ఏదో పని మీద వెళ్తామండి మనం బయటికి, పొద్దునంత పని చూసుకుంటాం, రాత్రికి ఇంటికి వస్తాం. చుట్టుపక్కల వాళ్ళు ఇదేంటో పొద్దున వెళ్ళింది, సాయంకాలం నా పని మీద నేను వెళ్ళాను, నేనెందుకు వాళ్ళ మాటలు పట్టించుకోవాలి? ఇప్పుడు వాళ్ళు ఏదో అంటారు, నేను మధ్యాహ్నం వచ్చేస్తాను, నా సగం పని నువ్వు చేస్తావా? సో అదంటే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఎవ్వరు ఏమన్నా కూడా నా పని ఏంటి నేను చేసుకుంటా అంతే. నేను చేసేది నేను కరెక్టా లేదా, అంతేగాని ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లైఫ్ సరిపోదు, లైఫ్ టైం సరిపోదు. అందరికీ సమాధానం. ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళా. ఎంతసేపు ఎందుకండి? ఇంకొకటి ఆవిడ బ్యాంక్ వెళ్ళా, అయిపోయింది ఆపరేషన్. ఇంకొక ఇంతసేపు ఎందుకండి? లంచ్ టైం వెయిట్ చేసిన తర్వాత ఏం చేసావు? బస్సులో లేట్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా? అది నా ఇష్టం కదా, నా పర్సనల్ కదా. ఒకవేళ నా పర్సనల్ నేను చెప్తే మీకేమన్నా షేర్ చేసుకుంటే మీరు నాకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేయగలిగితే తప్పకుండా నేను షేర్ చేసుకుంటా. కానీ అలా షేర్ చేసుకుంటే మనకు మంచి చెప్పే వాళ్ళు దొరకడం కూడా చాలా అదృష్టంగానే భావించాలి. ఇప్పుడున్న కాలంలో మంచి వాళ్ళు దొరకడం చాలా చాలా చాలా. అందుకనే మంచి వాళ్ళు ఎప్పుడైనా మనకు దొరికారనుకోండి, ఒకవేళ ఏదైనా పొరపాటున మనను ఒక మాట అన్నా కూడా ఇవి ఇంత మంచి చేశారు కదా, ఎందుకో పాపం ఏదో ఒక మాట అన్నారు అని సర్దుకోపోవడం చాలా మంచిదండి. చాలా మంది ఏంటంటే ఎంత చేసినా ఎంత ఉన్నా తీసుకుంటారు, కానీ ఒక మాట అంటే మాత్రం పడరు. మరి అన్ని చేసినప్పుడు వాళ్ళకి అనే హక్కు కూడా ఉంటుంది కదా, ఎందుకంటే నీ మంచి కోసం వాళ్ళు చేసినప్పుడు నీ మంచి కోసమే. అలాంటప్పుడు మీరు అన్నట్టుగా పట్టించుకోవాలి. ఎందుకో అన్నారు, ఇన్ని రోజులు నన్ను అనలేదు, నాలో కూడా ఏదో ఉందేమో, నేను సర్దుకోవాలి అనేటప్పుడు అప్పుడు తప్పకుండా పట్టించుకోండి. అంతేగాని అవసరం లేని విషయాలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు అన్నమాట. అది వాళ్ళకి అదే పని. ఇంకా అంతకంటే పొద్దున వెళ్ళింది, సాయంకాలం వచ్చింది, వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు, ఈవిడ పొద్దున వెళ్తుంది, రాత్రి ఇరుగు పొరుగు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అసలు ఉంటది. వాళ్ళతో నిజంగా అంటి ముట్టనట్టు ఉండడమే బెస్ట్. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే ఫస్టే మనం తుంచేసామన్నట్టు మధ్యలో మళ్ళీ మాట్లాడరు. ఏదైనా స్టార్టింగ్ లోనే కట్ చేయాలి. ఏంటమ్మా పొద్దునెళ్ళావు, లేట్ అయిందా? అవును అంతే. మళ్ళీ సమాధానం చెప్పొద్దు. మళ్ళీ అవునండి లేట్ అయిందండి, వాళ్ళ పని ఉందండి అంటే రేపు పొద్దున మళ్ళీ మనం రాకముందే మనకి గుమ్మ ముందు కూర్చుంటది, ఈ రోజు
కూడా అడగాలని. ఎందుకంటే వాళ్ళకి ఏం పని లేదు, మన చావు మనం బయటకు వెళ్ళి వస్తున్నామండి, వాళ్ళకి ఎందుకు చెప్పండి. సో ఎప్పుడైనా సరే ఎవరి మాటలు పట్టించుకుంటే మన ధ్యేయం ఏంటి, మనం అసలు ఏం చేయదలుచుకున్నాము అనేది మనము మర్చిపోయి వాళ్ళ మాటల మీద మనము ఇంప్రెస్ అయ్యామనుకోండి, అసలు మన గోల్ మనం మర్చిపోతాం కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఈర్ష్యతో చెప్తారు, నువ్వు ఇది చేయాలనుకున్నావా, నువ్వేం చేస్తావు అంటారు. అంటే అదేంటి, మనం లాగడం అన్నమాట వెనక్కి. అంటే మనం బాగుపడితే వాళ్ళు చూడలేక ఒకలాంటి ఈర్ష్యతో చెప్తారు కొంతమంది. వాళ్ళ మాటలను మనం పట్టించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ గోల్ ఏంటి, మనను వెనక్కు లాగడమే. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అవునా నిజంగా నేను చేయలేనేమో, అనవసరంగా నేను ఈ పని మొదలు పెట్టాను మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఇంక మనం ఏం చేయలేమండి. అంటే కొంతమంది అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అంటే కొంతమంది నిజంగానే ఒక పాజిటివ్ గా చెప్తారు, అదేంటి మీ ఫ్రెండ్ ఇంత బాగా చదువుకున్నాడు, ఇంత బాగా మంచి పొజిషన్ లోకి వచ్చాడు, నీ చేత కాదా, నువ్వు ప్రూవ్ చేసుకోలేవంటే అది మనం ఛాలెంజ్ గా తీసుకొని, అరే వీడు అన్నాడు కదా, నేను తప్పకుండా కష్టపడి చదువుకొని నేను మంచి ఉద్యోగం సంపాదించుకొని వీడికి చూపిస్తాను. అది నిజంగా మనం పట్టించుకోవాలి ఆ మాట, ఎందుకంటే అది మన కోసమే. అంటే కొన్ని జీవితాలు కొంతమంది ఏదన్నా అంటే అది మనం పాజిటివ్ గా చేసుకొని, ఇదేదో అంటే నా శక్తి ఏంటో, అసలు నా బలం ఏంటో, నేను ఎంత చేయగలనో అనేది కొన్నిసార్లు మనకే తెలియదండి. అప్పుడు మనం నిరూపిస్తే అది మంచిదే. అంటే మరి ముఖ్యంగా 90% పట్టించుకోపోవడమే మన పని ఏంటో మనం చేసుకుంటూ పోవాలండి. అలా ప్రతి ఒక్కరి మాట పట్టించుకుంటే మనం అసలు అవ్వదు. ఇంకా ఆఫీసులలో అయితే కనుక ఖచ్చితంగా అంటే ఎంతవరకు పట్టించుకోవాలి అంతవరకు పట్టించుకోవాలి. కొందరు ఏంటంటే అరే ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోయి ఇక అదే మైండ్ లో పెట్టుకుంటే లెక్కలేని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి. కొందరు ఏంటంటే అసలు ఏం వాళ్ళ మీద దున్నపోతు మీద వర్షం కురిసినట్టే తీసుకొని పోతుంటారు. అసలు అలాంటి వాళ్ళే బతకగలుగుతారు, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఎవరో ఇద్దరు కూర్చుంటే కొంతమంది ఏం చూస్తారు వాళ్ళ వైపు, నా గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నారేమో అని. వాళ్ళు మాట్లాడుకుంటున్నారో లేదో, మాట్లాడకపోయినా కూడా వాళ్ళ గురించి అదో టెన్షన్ పడుతుంది. అది మనకెందుకు, మాట్లాడుకొని మనకెందుకు. ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను క్లీన్, నేను చాలా సిన్సియర్ అని నాకు చెప్పాలి అవసరం కూడా లేదు. అవసరం లేదు. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరు ఇది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిసిప్లిన్ అది చాలా ఇంపార్టెంట్. అంటే నేనేం పని చేస్తున్నాను, దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఒకవేళ నేను ఈ తప్పు చేస్తే రేపు నా లైఫ్ లో ఇది ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు నేర్చుకుంటే చాలు. ఎవ్వరు చెప్పక్కర్లేదు, తండ్రి చెప్పక్కర్లేదు, పిల్లలు చెప్పక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు. నేను చేసే పని ఇది నాకు కరెక్టా, దీనివల్ల నేను నష్టపోతానా, నాకేమన్నా లాభమా, సో నా గోల్ ఏమన్నా రీచ్ అవుతానా, లేకపోతే నేను ఈ తప్పుదారిలో వెళ్తే నా జీవితంలో నేను ఏమన్నా నాకు ఎఫెక్ట్ అవుతుందా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని, ఎవరికి అంటే ఈ కాలంలో అంటే ఎవరికి చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు, ఎవరికి చెప్పక్కర్లేదు. ఒకవేళ చెప్పాల్సిన పరిస్థితి వస్తే మంచి చెప్పాలి, లేకపోతే మనకెందుకని ఊరుకోవాలి. అంతేగాని అంతసేపు వచ్చి పొడిచి నువ్వు ఇది చేసావు అది చేసావు అంటే మనం ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతాం. కాబట్టి ఎప్పుడైనా సరే మన ధ్యేయం ఏంటి, మనం ఏం చేయగలుగుతున్నాము, మనం ఏం చేయగలము, మనం ఏం చేస్తే మన లైఫ్ బాగుంటది అనేదే మనం పెట్టుకోవాలి తప్ప అందరి మాటలు పట్టించుకుంటే, నిజంగా అందరి మాటలు పట్టించుకునే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా బతకగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు, డోంట్ కేర్ అన్నట్టే. అదే అలా ఉంటేనే ఇప్పుడున్న కాలంలో బతకగలుగుతాం. మీరు అన్నట్లు ఏంటంటే డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదైతే చాలా నేనైతే కంపల్సరిగా నేను చెప్తానండి. నాకు ఒకటే కూతురు, నా కూతురికి నేను ఒకటి నిన్నెవరు పాయింట్అవుట్ చేయొద్దు, నువ్వు ఏం పని చేస్తున్నావో, నువ్వు కరెక్ట్ చేస్తున్నావా రాంగ్ చేస్తున్నావా అనేది నీకు నువ్వే ఆలోచించుకో. ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వస్తే నీకు ఎవరైనా మంచి చెప్పేవాళ్ళు, వీళ్ళని నేను నమ్మొచ్చు అనే వాళ్ళ సలహా తీసుకో, అంతే తప్ప ఎవరి మార్గంలో వాళ్ళు పోతేనే మంచిదండి. కొంతమంది ఏంటంటే మనం ఏదన్నా పోయి అడిగితే కావాలని మనం మిస్గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో వేరే మనం బాగుపడకూడదనే ఉద్దేశం ఉన్నప్పుడు. కాబట్టి మనం కూడా మన బాధలు, మన కష్టాలు, సుఖాలు ఎవరితో షేర్ చేసుకోవాలనేది కూడా ఒక మనిషిని మనం ఎంచుకోవాలండి కరెక్ట్ గా. మనం ఎవరిదైనా ఒక షోల్డర్ మనకు కావాలి అంటే అసలు వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, మనం చెప్పే బాధలు వాళ్ళు మనం తీరుస్తారా, లేకపోతే పక్కకెళ్ళి మళ్ళీ 2 కలర్స్ వేసి చెప్తారా అనేది కూడా మనం చూస్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి మన పర్సనల్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన నిర్ణయం మనమే, మన గోల్ మనమే, సో మన కష్టాలు మనమే, మన సుఖాలు కూడా మనమే. సూపర్, థ్యాంక్ యూ.